నుంచి 2025 వరకు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. సో ఆయన చెప్తున్నట్టు నిజంగా జీడిపి విషయం కావచ్చు. సో అది కాంగ్రెస్ 50 సంవత్సరాల అధికారంలో ఉంది కదా సార్ దేశంలో. సో నిజంగా కాంగ్రెస్ అభివృద్ధి చేస్తే బీజేపీ మనగడ ఉండేదా? సో ఇప్పుడు బీజేపీ ఓవరాల్గా సీన్ రివర్స్ అయిందా లేదా, ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు కూడా అభివృద్ధి నిరంతర ప్రక్రియ. శ్రీనివాస్ గారు ఏమంటా అంటే అధికార పక్షం ఎప్పుడు గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయంట. నిజం, గ్లాస్ లో సగం నీళ్లు ఉంటాయి, గ్లాస్ లో సగం నీళ్లు లేవని ప్రతిపక్ష పార్టీ చెప్తుంటారు. ఈ రెండు వాస్తవాలే. కానీ సగం నీళ్ళు నింపే పని చేయాలి ఎవరైనా. జీడిపి అప్పటికిప్పటికి దేశం నెహ్రూ ఉన్నప్పుడే ఉన్నట్టే ఉందా? ఇప్పుడు అట్లా లేదు కదా. అభివృద్ధి దేశంలో ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలో 4వ రక్షణ ఆర్థిక వ్యవస్థ, అద్భుతంగా 3వ ఆర్థిక వ్యవస్థ పాకుతున్నాం. నేనేమంటున్నాను, కాంగ్రెస్ చేసిన పొరపాట్లతోటి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న ప్రతి దగ్గర కాంగ్రెస్ ఓడిపోతుంది. చూడండి మీరు ఎక్కడ. అలాగే బీజేపీ మీద చరణ్ కౌశిక్ ఆరోపణ సమర్థిస్తున్నాను. బీజేపీతో అంటగాగిన వాళ్ళు ఓడిపోతున్నారు, లేకుంటే పునాదిపోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా పోతున్నారు. ఏ కూటమిలో లేని 2 పార్టీలు ఉన్నాయి, చూపిస్తాను మీకు. వైఎస్ఆర్సీపీ అధికారం పోయింది కదా, 2 కూటములు లేని. కేసీఆర్ అధికారం పోయింది కదా, 2 కూటములు లేకుండా. అంటే 2 కూటమిలో లేని వాళ్ళు పోతున్నారు. బీజేపీ ఒక మర్రి వృక్షం అనుకుంటే దాని కింద ఎవరైతే ఆశ్రయం తీసుకుంటున్నారో, చరణ్ కౌశిక్ చెప్పినట్టు అన్ని ఒరిస్సా నుంచి మొదలు పెడితే ఆ ఉదాహరణ నేను కూడా సమర్థిస్తున్నాను. కానీ ఒక బీహార్ ఎన్నికలకు పరిమితం అవ్వదు, ఇవన్నీ పక్కన పెడతాం. ఇప్పుడు గత జల సేతు బంధనం, హర్యానాను ఎందుకు ఓడిపోయినాం, ఇంకెక్కడ, ఇవన్నీ సాకులు మాత్రమే. నేనేమంటున్నానంటే బీహార్ లో నేను 2 అంటున్నా. మీరు చరణ్ కౌశిక్ మర్చిపోయాడు ఇంకొక అభివృద్ధి పథకం, మన ఎన్నికల లంచం. అదేంటంటే 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున ఆల్రెడీ బీజేపీ వాళ్ళు వేసిండ్రు. ఓ రకంగా చెప్పినట్టు ఎన్నికల లంచం అంటున్నాను. కానీ వాళ్ళేమో ఇచ్చి చూపెట్టిండ్రు. ఇస్తామన్నదేమో వీళ్ళు అంతకంటే 10 ఇస్తారు. అందుకని నేను ఇద్దరు అంటున్నాను, దొందే. వీళ్ళు ఏమేం చేశారు, 10,000 చొప్పున 75 లక్షల మంది అకౌంట్ వేసేశారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే, మన షెడ్యూల్ కంటే 1 వారం రోజుల ముందే. ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో ఖచ్చితంగా ఆబ్జెక్షన్ చెప్పాల్సి ఉండే, చెప్పలేదు. కానీ వీళ్ళేం చేశారు, వాడు 10,000 ఇస్తే మేము నెలకు 25,000 చొప్పున నెలకు సంవత్సరానికి 30,000 ఇస్తారని హామీ ఇచ్చారు. ఇంకొక మాట, తెలంగాణలో, కర్ణాటకలో అన్ని చోట్ల వీళ్ళు హామీ ఇస్తే 100 రోజుల ఇట్లా పెట్టిండ్రు, ఇక్కడ 20 రోజులు పెట్టిండ్రు. విచిత్రం అనిపిస్తుంది. అంటే ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగము మళ్ళా రాసుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగం అన్నారు. వీళ్ళు అనడం వల్ల ఏమైందంటే వీళ్ళకి ఇచ్చి చూపించారు. వీళ్ళకి అధికారం ఇస్తే ఇస్తారు, వీళ్ళేమో ఇస్తామని ఆశ పెడుతున్నారు. ఇస్తారో ఇయ్యారో దాంతో కూడా ఎన్డీఏ కూటమికి మెజార్టీ పెరిగిందని నేను. రెండోది, చరణ్ కౌశిక్ భాషలో ఒక మాట చెప్పానంటే, బీజేపీ మెల్లమెల్లగా ప్రాంతీయ పార్టీలు హరిస్తున్నది. అట్లాగే ఇవాళ జేడీయూ వెనుకపోవడానికి కూడా కారణం అదే. జేడీయూ మొదట్లో ఛాంపియన్ గా ఉన్న పార్టీ ఇవాళ జేడీయూ మొన్నటిదాకా ఇప్పుడున్న రద్దు కాని అసెంబ్లీలో 44 సీట్లు మాత్రమే ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి. జేడీయూ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఆటలు చెల్లం అయిపోయింది. ఆయన ఆటలు బీజేపీ చెప్పింది, బీజేపీ ఆటలు కట్టించింది. ఎట్లా అంటే, ఈ 4 సార్లు ముఖ్యమంత్రి ఉంటే ఆయన ముడ్డి లేని కడుకుంటాం. ఎట్లా అంటే చంచలత్వం ఎక్కువ. ఒకసారేమో ఎన్డీఏ కూటమి అంటాడు, రెండోసారేమో యూపీఏ కూటమి అంటాడు. అప్పుడు యూపీఏ కూటమిలో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి, తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి కదా. 240 రోజులు ఇద్దరు అంటకాగిండ్రు కదా. అటువంటి అప్పుడు 2 అనుకుంటున్నారు. కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే, తేజస్వి యాదవ్ తేజస్వి యాదవ్ ఇప్పటికి చెప్తున్నా, కాంగ్రెస్ పెద్ద గుదిబండ. 70 సీట్లకు పొడి చేస్తే 19 గెలిచింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకొని ఉంటే తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి గ్యారంటీ ఈసారి. ఎందుకు లేకపోతున్నాడు, 130 సీట్లకు పైగా పోటీ చేసి ఇవాళ వీళ్ళు 80, 110, 90, 120 వరకు ఎందుకు పరిమితం అవుతున్నారు? ఏ సర్వే చూడండి, 122 మ్యాజిక్ ఫిగర్ ఈ కూటమి చేద్దని ఇవ్వలేదు కదా. ఇటు పక్క అన్ని సర్వేలు 165 నమ్మలేదు, రాలేదు అప్పటికి. నేను చెప్తున్నాను, ఇప్పటికి కూడా 130 అటు ఉంటది. అట్లా కూడా కష్టమే అంటున్నాం. మ్యాజిక్ ఫిగర్ 122 ఖచ్చితంగా దాటుతుంది ఎన్డీఏ కూటమి. ఎట్లా దాటుతుంది అంటే, ఇప్పుడు 76 సీట్లు ఉన్న బీజేపీ 90కి పాకాలండి. 90కి వస్తే నేను చెప్పేది 90 వాళ్ళు రావాలి, 50 దాకా వీళ్ళు రావాలి. ఎవరు, మన నితీష్ కుమార్. అప్పుడు మాత్రమే 140, 130 దాటుతాయి కదా. అంటే వీళ్ళు ఉన్న సీట్లకు ఖచ్చితంగా 10 పెరుగుతూనే కదా వచ్చేది. అందుకనే ప్రజలు ఏమన్నారు అనుకున్నారు అంటే, ఇప్పుడు ఇచ్చేవాడు ఇస్తున్నాడు, ఇవ్వని వాడు ఇస్తాడో లేదో అనుకున్నారు. ఈ ఖచ్చితంగా మహాబుద్ధుడు గఠబంధనకు పెద్ద నష్టం చేసింది ఎవరంటే జనసురాజ్ పార్టీ, ఎంఐఎం, లేకుండా ఇంకొక ముస్లిం పార్టీ. 3 కూడా సెక్యులర్ ఓట్లను చీల్చుకోవడం వల్ల ఇటు పక్కన బీజేపీకి లాభమైంది అంటున్నాను. బీజేపీకి పాజిటివ్ ఓట్స్ పడితే వీళ్ళకి మాత్రం నెగిటివ్ ఓట్సే. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటిదాకా చేసిన దానికి అదనంగా ఇస్తామంటున్నారు, కానీ అదనంగా ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ అలవిగానే హామీలు. గతంలో ఈ 5-6 రాష్ట్రాలు చూశారు కనుక, ఆఖరికి ఇంక్లూడింగ్ బీజేపీ ఇక్కడ మనకు ఢిల్లీలో కూడా చూస్తున్నారు కదా, ఉచిత బస్సు ఇప్పుడు ప్రవేశపెట్టలేదు, 2500 మహిళలకు ఇవ్వలేదు. ఇవన్నీ ఏ పార్టీ అయినా హామీలు ఇస్తున్నాయి, ఇవ్వలేదనే దాంతోనే బీహార్ ఎన్నికల్లో మహాగఠబంధన్ మన ఎన్డీఏ కూటమి వస్తుంది. కానీ వీళ్ళన్నా 165 అయితే రావు. ఏది
మన చాలా సర్వే సంస్థలు చెప్పినట్టు 130కి అటో ఇటో వస్తేనే అయితే అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ